ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం మొదటిసారి సమావేశం కానుంది శాసనసభ. తమిళనాడు ప్రొటెం స్పీకర్గా కరుప్పయ్య నియామకమయ్యారు. సొళవందనం ఎమ్మెల్యే కరుప్పయ్యను తాత్కాలిక స్పీకర్గా నియమించారు సీఎం విజయ్. ప్రొటెం స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఎల్లుండి కొత్త స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. అనంతరం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనుంది విజయ్ ప్రభుత్వం. 1980లో వాల్పరై నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కరుప్పయ్య. 2011లో చెన్నైలోని హార్బర్ నియోజకవర్గం నుంచి ఏఐఏడిఎంకే తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2026లో சோழவந்தன் நியோஜகவர்க నుండి டிவிகே தரப்புன போட்டி చేసి గెలిచారు. தமிழ்நாடு சட்டமன்ற பேரவையின் தற்காலிக பேரவைத் தலைவராக நியமிக்கப்பட்டுள்ள திரு மு வி கருப்பையா அவர்களை இந்திய அரசமைப்பு உறுப்பு 188 குறிப்பிட்டுள்ளவாறு பேரவை உறுப்பினர் என்ற முறையில் மாண்புமிகு ஆளுநர் அவர்கள் முன்பு பிரமாணம் அல்லது உறுதிமொழி எடுத்துக்கொள்ளும்படி கேட்டுக்கொள்கிறேன். I request திரு எம் வி கருப்பையா who has been appointed as Speaker Pro Tem of the Tamil Nadu Legislative Assembly to take oath or affirmation as a member of the Legislative Assembly under Article 188 of the Constitution of India before the Honorable Governor. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட மு வி கருப்பையா என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பட்டுள்ள இந்திய அரசியலமைப்பு சட்டத்தின் உண்மையான நம்பிக்கையும் பற்றுதலுமாகி கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிறுத்துவேன் என்றும் நான் மேற்கொண்டுள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்று கடவுளை ఉరిపురిగిపోయాను. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏంటి దీనికి సంబంధించి మొదటిసారి శాసనసభ సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయని చెప్పాలి. టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా రాజకీయాల్లో స్పీడ్ అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 17వ తేదీన తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అయితే తమిళనాడుకు సంబంధించినంత వరకు కూడా సోమవారం ఈ మొదటి సమావేశం కానున్నారు. శాసనసభలో ప్రోటైం స్పీకర్ గా కరుప్పయ్యను నియమించడం జరిగింది. కరుప్పయ్యకి సంబంధించినంత వరకు 1980 సిపిఐ పార్టీలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కరుప్పయ్య ఏదైతే వెలపల నుంచి ఎన్నికైనటువంటి పరిస్థితి. 2011లో అన్నాడీఎంకే తరఫున, మళ్ళీ 2026లో సోళవందన్ నియోజకవర్గం నుంచి అయితే టీవీకే పార్టీ నుంచి గెలిచినటువంటి ఈయనకి సంబంధించినంత వరకు కూడాను ప్రోటైం స్పీకర్ గా అయితే టీవీకే అధినేత, అదేవిధంగా తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ నియమించినారు. అదేవిధంగా ఎల్లుండి కొత్త స్పీకర్ ని ఎన్నుకునేటటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. కొత్త స్పీకర్ ఎన్నుకున్న తర్వాత ముందు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించినంత వరకు కూడా కరుప్పయ్య అంతా కార్యక్రమం నిర్వహిస్తారు. దాంతో పాటుగానే టీవీకే బల నిరూపణకు సంబంధించినంత వరకు కూడా టీవీకేకి సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో తన మెజారిటీ చూపించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని చెప్పాలి. టీవీకే పార్టీ తమిళ వ్యతిరేకమైనటువంటి పార్టీతో విజయ్ దుందుమి మోగించినటువంటి పరిస్థితి, తమిళనాడులో అత్యంత లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, దాంతో పాటుగానే కొంత ఒక 3-4 రోజులకు సంబంధించినంత వరకు మ్యాజిక్ ఫిగర్ అందుకోలేనటువంటి నేపథ్యంలో కొంత రాజకీయ పరిణామాల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడాను మళ్ళీ 120 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటి 2 స్థానాలు అదనంగా వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలతో పాటుగా తన బల నిరంపణ అసెంబ్లీలో జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో కరుప్పయ్యని ప్రోటైం స్పీకర్ గా నియమిస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, దాంతో పాటుగా బల నిరూపణ అనంతరం కూడా కొత్త స్పీకర్ ఎన్నుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తమిళనాడులో ఒక నూతన శకం మొదలైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఎస్, కరుప్పయ్య ప్రొటెం స్పీకర్ గా కూడా దీనికి సంబంధించి ఎంతో సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఆయన కూడా ప్రొటెం స్పీకర్ గా నియమించడం జరిగిందంటే తాత్కాలికంగా. ఏంటి తమిళనాడు శాసనసభ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో అనేటువంటి మాట. అలాగే మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రమాణ స్వీకారాలకు సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎపిసోడ్కి సంబంధించి. దాన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆయన కీలకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆయన మొదటి సంతకం దేని మీద పెడతారంటూ కూడా చర్చ, దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఆయన
తమిళనాడుకు సంబంధించినంత వరకు కూడా 200 యూనిట్లు ఎవరైతే కాలుస్తారో 200 యూనిట్ల కన్నా తక్కువగా ఉండేటటువంటి అందరికీ కూడా విద్యుత్ ఉచితం అంటూ కూడా మొదటి సంతకం చేసినటువంటి పరిస్థితి. మహిళా భద్రత పైన రెండో సంతకం, దాంతో పాటుగానే ఏదైతే ఫ్రీ బస్, అదే విధంగా ఏదైతే అక్కడ ఉండేటటువంటి డ్రగ్స్ కు సంబంధించినంత వరకు కీలకంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక టీం ఏర్పాటు చేయడంతో పాటుగా డ్రగ్స్ కి సంబంధించి కూడాను సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడాను ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి డిఎంకే గాని, ఏఐడిఎంకే, అన్నా డిఎంకేలకు సంబంధించినంత వరకు కూడా ద్రవిడ గలం వినిపించేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీవీకే ద్వారా విజయ్ తమిళనాడులో దుందుము మోగించారు. ప్రజల్లో తనకంటూ ఉన్నటువంటి చరిష్మాని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రజలు ఎలా అయితే సినిమాలో ఆదరించారో ఆ విధంగానే రాజకీయాల్లో ఆదరించారో అంటే అవుననే చెప్పాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఏదైతే అవినీతి రహిత పాలన చేస్తాం, దానితో పాటుగానే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది, అప్పులకు సంబంధించినంత వరకు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే సమయం ఇవ్వండి, అవినీతి రహిత పాలన చేసి చూపిస్తాం, ఎవరికి ఈ పార్టీ అనేది ప్రజల పార్టీ, ఈ ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి చూసాం. పూర్తిగా కూడా తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే జయలలిత తర్వాత ఆ స్థాయిలో ఒక మెజారిటీ గాని, ఆ స్థాయిలో ఏదైతే తమిళనాడు నుంచి ప్రజల నుంచి స్పందన వచ్చిందంటే అది విజయ్కి సంబంధించినంత వరకే. విజయ్ అసెంబ్లీలకు సంబంధించినంత వరకు కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా బల నిరూపణ, దాంతో పాటుగానే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులకు సంబంధించినంత వరకు కూడా అంతా కొత్త ముఖాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. యువతకి అత్యంత అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. తన కారు డ్రైవర్ తో పాటుగా కొన్ని నియోజకవర్గాల్లో పేరు కూడా తెలియనటువంటి వ్యక్తులను పెట్టి విజయ్ కేవలం తన చరిష్మాతో మాత్రమే గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా తమిళనాడులో చూసినటువంటి పరిస్థితి. ద్రవిడ పార్టీలకు సంబంధించినంత వరకు కూడా శకం ముగిసిపోయిందనే చెప్పాలి. టీవీకేతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలకు సంబంధించినంత వరకు నూతన శకం మొదలైందనే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా అవినీతి రహిత పాలనతో పాటుగా ప్రజలకు సంబంధించినంత వరకు ఏ ఒక్క సమస్య వచ్చినా సరే దాన్ని తీవ్రతరంగా చూస్తాం. ప్రజా సమస్యలు మరీ ముఖ్యంగా ముందుకు తీసుకువెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగానే పార్టీ పనిచేస్తుందంటూ కూడా టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం మొదటిసారి సమావేశం కానుంది శాసనసభ. తమిళనాడు ప్రొటెం స్పీకర్ గా కరుప్పయ్య నియామకమయ్యారు. సోళవందనం ఎమ్మెల్యే కరుప్పయ్యను తాత్కాలిక స్పీకర్ గా నియమించారు విజయ్. ప్రొటెం స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఎల్లుండి కొత్త స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. అనంతరం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నది విజయ్ ప్రభుత్వం.